భారత్ రైస్ బ్రాండ్ హైదరాబాద్ నగర వాసులకైతే అందుబాటులోకి వచ్చిందండి. ఈ మేరకు ఈ రైస్ ను ప్రారంభించి 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేదని ఇటీవల కాలంలో వార్తలు రాగా తాజాగా ఈ భారత్ రైస్ అందుబాటులోకి వచ్చినట్టుగా మనకైతే వార్త వస్తుంది. ఇటీవల సంవత్సర కాలంలో ఈ బియ్యం ధర అనేది 15 నుంచి 20% పెరగడంతో మధ్యతరగతి వారికి బియ్యం అనేవి భారంగా మారడంతో మధ్యతరగతి వారికి అందుబాటులోకి బియ్యాన్ని తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ భారత్ రైస్ బ్రాండ్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనకు హైదరాబాద్ లో 20 ప్రైవేటు కేంద్రాల్లో అయితే ఈ భారత్ రైస్ విరివిగా దొరుకుతున్నట్టు తెలుస్తుందండి. ఈ బియ్యం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దొరుకుతుంది, సన్నగా ఉన్నాయా, బియ్యం దుడ్డుగా ఉన్నాయా, ఈ బియ్యం వండిన తర్వాత ఎలా ఉంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కావచ్చు, ఏదైనా ఎప్పటికప్పుడు తాజా సమాచారం రాగానే వెంటనే నేను మీకు ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉంటానండి. ఇలాంటి సమాచారం మీకు కావాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, దేశంలోని పేద మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించడం కోసం 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం అయితే భారత్ రైస్ బ్రాండ్ రైస్ ను 5 కేజీలు 10 కేజీల బ్యాగులు తీసుకురావడం జరిగింది. ఈ ధర కేజీ బియ్యం 29 రూపాయలకే అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రచారం చేయడం కూడా జరిగింది. ఈ బియ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన 3 నెలల తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ బియ్యం లభ్యమవుతున్నట్టు తెలుస్తోందండి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 20 ప్రైవేటు కేంద్రాల్లో ఈ బియ్యం అయితే లభ్యమవుతున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. విక్రయ ప్రాంతాలు మెట్టుగూడ, కార్వాన్, ఎస్ఆర్ నగర్, కాప్రా, లంగర్ హౌస్, ఆర్కేపురం, పటాన్చెరు, శేరిలింగంపల్లి, బోడుప్పల్, సికింద్రాబాద్, కాచిగూడ, కవాడిగూడ, రామ్నగర్, ఖర్మన్ ఘాట్, కొత్తపేట, చందానగర్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో రైస్ డిపోలలో భారత్ రైస్ బ్రాండ్ అయితే విక్రయిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే గత 10-15 రోజులుగా ఈ విక్రయాలు అనేవి కూడా విరివిగా జరుగుతున్నట్టు, ఒకసారి కొన్నవారు రెండోసారి కొనడానికి ఆసక్తి చూపనట్టుగా తెలుస్తోంది. ఈ 5 కేజీలు 10 కేజీల బ్యాగుల్లో బియ్యం సన్నగానే ఉన్నాయి, ఎటువంటి నూకలు లేవు. ఉడికిన తర్వాత అన్నం దుడ్డుగా మారుతుందని వినియోగదారులు అయితే చెప్తున్నారు. రేషన్ షాపులో దొరికే బియ్యానికి భారత్ రైస్ బ్రాండ్ సన్న బియ్యం రైస్ కి ఏం తేడా లేదని అయితే వినియోగదారులు అయితే ఓపోతున్నట్టు వార్త అయితే వస్తుందండి. మనకు భారత్ రైస్ కిలో 29 రూపాయలే కాగా రేషన్ షాపులో బియ్యం లాగే ఉంటే ఇక ఫలితం ఏముంటుంది? ఒకసారి కొన్నవాడు రెండోసారి కొనడానికి ఆసక్తి అయితే చూపరు. వినియోగదారులు అయితే ఈ రైస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపనట్టు తెలుస్తుందండి. ఎవరైనా సరే ఈ ప్రాంతాల్లో మీరు కనుక ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. తెచ్చుకుని చూసి మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో రాయండి. ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పథకాల గురించి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.